ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. నా ఫోన్ నాకు తెలియకుండానే వేరే వాళ్ళు యాక్సెస్ అయ్యారు, నా పర్సనల్ డేటా అంతా కూడా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది సఫర్ అవుతూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఫైల్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఈ విషయం పైన మాట్లాడుకుంటే, ఫోన్ ట్యాపింగ్ ఇది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది మనకు ఒక లింక్ త్రూనో, లేకపోతే ఒక మెసేజ్ త్రూనో, లేదంటే షాపింగ్ లింక్ అయినా సరే అది పంపించేస్తారు, ఇమేజ్ పంపిస్తారు, లేదంటే ఒక కోడ్ పంపిస్తారు. ఇలాంటివన్నీ మనం ప్రెస్ చేయంగానే మనకు తెలియకుండానే మన ఫోన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది. డేటా మొత్తం, అంటే మన పర్సనల్ డేటా ఎవ్రీథింగ్, కాంటాక్ట్స్ డీటెయిల్స్, ఫొటోస్, వీడియోస్, మన కన్వర్జేషన్, మన చాట్ ప్రాసెస్, మన బ్యాంక్ డీటెయిల్స్, మనము ఫోన్ లో ఏమేమైతే ఉంటాయో ఆ పర్సనల్ డేటా అంతా కూడా, మనం ఏ టైంలో ఎవరికి ఫోన్ చేసాము, ఎంతసేపు మాట్లాడాము, ఏం మాట్లాడాము, అవతలి వ్యక్తి ఏం మాట్లాడాడు, మనం వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నాము విత్ ఆడియోస్ తో సహా ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలలో చాలా మంది సఫర్ అవుతున్నారు మెంటల్ గా. అంటే ప్రైవసీ అనేది మనము డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 21 ప్రకారంగా మాత్రం ప్రైవసీ యాక్ట్ అని చెప్పేసి దాన్ని ఎవరు కూడా ఉల్లంఘించడానికి లేదు. అంటే ఎవరు కూడా ఒకరి ప్రైవసీని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండవు. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనము ఇదైతే మన ప్రైవసీ అంత, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మనము వేరే వాళ్ళు షేర్ చేసేసి మనల్ని థ్రెటనింగ్ చేయడమో, లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడమో, లేకపోతే ఇంకేదో చేయడమో, మనం ఇంకొక ఏదో చేస్తున్నామో, మన బిజినెస్ డీటెయిల్స్ కానివ్వండి, మన బిజినెస్ ఐడియాస్ కానివ్వండి, లేదు అంటే ఇది ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్ కి, పొలిటీషియన్స్ కి ఎక్కువగా సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది. అంటే మనలాంటి చిన్న చిన్న వాళ్ళకైతేనేమో ఓకే ఫైన్, కొంచెము ఈ నెంబర్ కాకపోతే ఇంకొక నెంబర్ మార్చేసేయచ్చు అన్నట్టుగా కొంతమంది ఐడియా చేసుకుంటూ ఉంటారు. కానీ మనము నెంబర్ మార్చినా సరే మన దగ్గర సాఫ్ట్వేర్ అనేది ఇన్బిల్ట్ అయిపోతుంది, ఫోన్ లోనే ఇన్బిల్ట్ అయిపోతుంది. సో మనం ఏ నెంబర్ మార్చినా సరే వాళ్ళకు పర్సనల్ డేటా అనేది ఎవ్రీథింగ్ వాళ్ళకు వెళ్తూనే ఉంటుంది. మనం నెంబర్ మార్చినా వీళ్ళు ఒక నెంబర్ కొత్తది మార్చారు, ఈ నెంబర్ మరి యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్ కూడా అడుగుదాం జరుగుతుంది. సో ఇలాంటి టైంలలో లీగల్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, మన ప్రైవసీని మనం మన కంట్రోల్లో పెట్టేసుకొని, మన ప్రైవసీని ఇతరులు చూడకుండా మన ప్రైవసీ మన కంట్రోల్లో ఉండాలి, ఎవరు కూడా మన డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయొద్దు అని అనుకుంటే, ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఫోన్ గనక ట్యాప్ అయ్యింది అని మీకు అనిపిస్తే సైబర్ క్రైమ్ స్టేషన్ కి వెళ్ళేసి మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేయండి. అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నా ఫోన్ లోని కాల్స్ అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి, నా మెసేజెస్ అన్ని కూడా వాళ్ళకి షేర్ అవుతున్నాయి అని నాకు ఒక డౌట్ గా ఉంది అని చెప్పేసి అంటే, వాళ్ళు దాన్ని ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించేసి నిజంగానే డేటా అవుతుందా లేదని చూసి వాళ్ళ ఒక రిపోర్ట్ అనేది మనకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం వెళ్ళేసి కేసు ఫైల్ చేసుకోవచ్చు. దీనితో బేస్ చేసేసుకొని ఉన్న కేసులు ఏంటంటే, ప్రైవసీ యాక్ట్ కింద మనము చాలా కేసులు ఫైల్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద మనకు కేసులు ఉంటాయి. ఐపీసీ సెక్షన్ 66, 66B, 66E, 72 ఇలా ఇవన్నీ కూడా మనకు అప్లికేబుల్ అవుతాయి. ఇందులో ఏమవుతుందనంటే వాళ్ళకు 3 to 5 years వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే 66, 66E అయితే ఉందో ఆ సెక్షన్స్ లలో మాత్రం వాళ్ళు 3 to 5 years శిక్షతో పాటు 5 lakhs జరిమానా కూడా విధించడం జరుగుతుంది. వాళ్ళు నిజంగానే మీ ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది, మీ పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు, ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు, వేరే వాళ్ళకు పంపించడం జరుగుతుంది. మీ ఫొటోస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి వాళ్ళు షేర్ చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో హ్యాపీనెస్ ని వాళ్ళు పొందుతున్నారు అని చెప్పేసి తెలిసింది, మీకు మెంటల్ టార్చర్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అర్హులే. వాళ్ళకు 3 to 5 years 5 లక్షల జరిమానా. అలాగే ఇంకా మిగతా కేసులలో చూసుకుంటే కూడా 3 to 5 years ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా దొరికారు అంటే మాత్రం చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఫోరెన్సిక్ వాళ్ళు చూసి నిజంగానే జరిగింది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ డేటా వాళ్ళు కనుక రిపోర్ట్ ఒకటి వీళ్ళకి ఇచ్చారు అంటే, వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అని చెప్పేసి ఎవరైతే ఆరోపించారో వాళ్ళకి ఆ కాపీ వచ్చిన వెంటనే వాళ్ళు కోర్టుకు వెళ్ళేసి
వాళ్ళు నాకు ఇట్లా జరుగుతుంది, నా ప్రైవసీకి భంగం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కాంపన్సేషన్ కూడా వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కాంపన్సేషన్ అంటే మీకు తెలుసు కదా, నాకు ఇంత కావాలి, నాకు ఇలా నష్టం జరిగిపోయింది, నాకు ఇలా జరిగింది అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంతైనా అడగొచ్చు. ఆ కాంపన్సేషన్ అనేది ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే వీళ్ళ డేటాను అంతా దుర్వినియోగం చేశారో వాళ్ళకు ఖచ్చితంగా కోర్టు విధించడం జరుగుతుంది. వాళ్ళకు పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక ముందు ఎవరి ఫోన్ లోనైతే ఇంపార్టెంట్ డేటా ఉంటుందో వాళ్ళు ఎలాంటి లింకులు వచ్చినా సరే అది నిజమా జెన్యుందా కాదా అని తెలుసుకున్న తర్వాతనే అది ఫ్యాక్టా కాదా అని అనుకుంటేనే ఆ లింక్ ను ఓపెన్ చేయండి. అలాగే ఏదైనా ఇమేజ్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఆ ఇమేజ్ కూడా అవసరం అయితేనే, మన వాళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే ఆ ఇమేజ్ ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అంతేకాకుండా కొంతమంది ఊరికైనా సరదాగా ఫన్నీ మీమ్స్ కూడా పంపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. దాన్ని కూడా మీరు అసలు ఓపెన్ చేయొద్దు. మనకు తెలిసిన వాళ్ళు పంపిస్తేనే ఓపెన్ చేయాలి. అంతేకాని ఏదో వచ్చింది కదా సరదా కోసమో, లేకపోతే అరే చూద్దాము ఏదో మీమ్ వచ్చింది అని చెప్పేసి మనము ఏదో ఫ్లోలో ఉండి ఓపెన్ చేసాము అంటే మన డేటా అంతా తీసుకెళ్లి వేరే వాళ్ళ హ్యాండ్ లో పెడుతున్నట్టే. అప్పుడు మన కాల్ రికార్డింగ్స్, మన పర్సనల్ వీడియోస్, ఫొటోస్, బిజినెస్ డేటా, మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఏ రకంగానైనా మన మీద దాడి చేయొచ్చు. అంటే బ్లాక్ మెయిలింగ్ చేయొచ్చు, లేదంటే మన పర్సనల్ డేటాని సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళు దాని నుంచి ఏదైనా మనీ ఎర్న్ చేయొచ్చు, లేదంటే మనకు సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు పర్సనల్ గా సేల్ చేసుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సో జాగ్రత్త అనేది ఫస్ట్ మన దగ్గరనే ఉండాలి. సో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని మీకు అనిపించినప్పుడు, నా ఫోన్ నిజంగానే నా డేటా అంతా లీక్ అవుతుందని మీకు 1% అనుమానం వచ్చినా సరే వెంటనే వెళ్ళి ఏదైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మీరు ఖచ్చితంగా సార్ నాకు ఇలా అనుమానం ఉంది అని అంటే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకొని నిజంగానే ఫోన్ ట్యాప్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు దాంట్లో నిజంగానే అయ్యింది అంటేనేమో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారంగా వెళ్తారు. లేదు అనుకుంటే లేదు బాబు మీరు అనుమాన పడుతున్నారు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏం జరగలేదు, మీరు అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రైవసీ మన హ్యాండ్ లోనే ఉంది. ఫోన్ ఉంది కదా, ఏ లింక్ వచ్చినా, ఏ ఫొటోస్ వచ్చినా, లేకపోతే ఎవరు కాల్ చేసినా, ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో అది అనుమానం ఉంటే మాత్రం ఓపెన్ చేయొద్దు. థ్యాంక్ యూ.